హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా మా చిన్నబ్బాయిది బర్త్డే అండి. అందుకని నేను ఇలా బగారా చేస్తున్నా. బగారా చేయడానికి చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. చాలా లాంగ్ పొజిషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం రైస్ కడిగేసి ఎసరు కరెక్ట్గా సరిపోయేటట్టు మనం అట్టెసరు చూసి పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం అందులో వేసేసుకోవాలండి. ఒకేసారి వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో, సింపుల్ అండి చేసుకోవడం. అంత ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకొని ఎసరు పెట్టుకొని ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసుకొని అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. అల్లం పేస్ట్, తగినంత సాల్ట్, ఆయిల్, డాల్డా, నెయ్యి ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కానీ నేను ఎండ కదండి, డాల్డా వేస్తే మనకి బాగా దాహంగా ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుందని నేను ఆయిల్, నెయ్యి వేస్తానండి. ఎందుకంటే ఎక్కువ మన ఇంట్లో కదండి, బయట కాదు కదా తినేది, ఇంట్లో కాబట్టి మనకి ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మనం డాల్డా వేసుకొని తినాల్సినంత పని ఏం లేదు. అంతే అండి, సింపుల్. అది ఇక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే ఉడికిపోద్ది. ఇంకా మనకి దానికి సంబంధించి దానికి అంత ఇబ్బంది ఏం లేదండి. సింపుల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీకు నచ్చితే వంట.